కల్వకుంట్ల సలీం ఫేకు ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ కర్మ కర్త క్రియ అంతా కేటీఆర్ఏ అంటూ సిద్ధరామయ్య వీడియోలు. ఇటు శనార్థి తెలంగాణ క్లిప్పింగ్లు మార్ఫింగ్, చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ బట్టేవాజి పనులు. ఫేక్ ప్రచారానికి కేటీఆర్ పేటెంట్. రోజుకో తప్పుడు ప్రచారంతో కన్ఫ్యూజన్. కల్వకుంట్ల అవినీతిని సైడ్ చేసేందుకేనా? ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు. స్ట్రాంగ్ గా కేటీఆర్ సోషల్ మీడియా వింగు. ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలే. ప్రతిపక్షానికి పరిమితమైన కుట్రలు ఆపట్లే. కాంగ్రెస్ టార్గెట్ గా తప్పుడు ప్రచారాలు. ఇంకా ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు సరికొత్త వేషం కట్టిండు. ఓ సినిమాలోని సలీం ఫేకు క్యారెక్టర్ ను మించిపోయాడు. సలీం ఫేకు అంటే మీకు ఎరికేగా హైదరాబాద్ నవాబ్సు ది అంగ్రేజీ సినిమా చూడండి. సలీం ఫేకు ఎట్లుంటాయో ఇందులో ఏది నోకియా చిన్న ఫోన్లో మాట్లాడుకుంటా నేను వీడియోలు అంతా చూస్తున్నా అంటాడు చూడ అటువంటి ఫేక్ అన్నట్టు. సలీం ఫేకు మొత్తం కామెడీ ఉంటుంది. సలీం ఫేక్ కథ ఎట్లా అంటే రకరకాల మీకు చూపిస్తుంది ఒకనాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేక పట్టుమని 10 రోజులు ప్రతిపక్ష హోదాలో కూర్చోలేక కుయుక్తులకు తెరలేపాడు. ఒకటి కాదు రెండు కాదు, ప్రతినిత్యం ఏదో ఒక ఫేక్ ప్రచారానికి ఆజ్యం పోస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంపై పడి 9.5 ఏళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో తన సోషల్ మీడియా వింగును స్ట్రాంగ్ గా చేసుకుని నయా స్ట్రాటజీని ప్లే చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రజలు చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాక్షసానందం పొందడంలో కేటీఆర్ ను మించిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కర్మ కర్త క్రియ అంతా తానే నడిపిస్తూ ఫేక్ న్యూస్ క్లిప్పింగులు తయారు చేస్తా ఉన్నాడు. ఎవరు ఫేక్ రావు. గతంలో ఏమన్నాడు? గతంలో దిశా పత్రిక క్లిప్పులు వేసారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటీ అని చెప్పి దిశా పత్రికలో వచ్చినట్టుగా ఈ టీఆర్ఎస్ వాళ్ళంతా ఇది చేసిరు. వాస్తవం ఏంది? ఆయన భేటీ కాలేదు. ఈ ఫేక్ వార్తను దిశా పత్రిక పేరు మీద తయారు చేశారు. నిన్న ఒక ఇక ఇక్కడ ఇగో నా తీన్మార్ మల్లన్న పేరు మీద మళ్ళా రైతు భరోసా కోసం తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష చేయబోతుండని చెప్పి ఈ ఫేక్ తయారు చేసి ధర్నా చౌక్ లో చేయబోతుందని కేటీ రామారావు ఈ బ్యాచ్ ఈ టీం అంతా. ఇవి ఎక్కడంటే నమస్తే తెలంగాణలో డిజైన్ అవుతాయి. అయితే విషయం ఏంటంటే రైతుల కోసం తీన్మార్ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడని వీళ్ళే అట్లా. అరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రా. ఎవరికి ధర్నా చేసే అవకాశం కూడా అవసరం కూడా ఇయ్యదు. ఈ ఫేక్ చేసుకొని ఇంకా మీరు దిగజారిపోడు తప్ప ఇంతకంటే ఎక్కువేం లేదు. దయచేసి ప్రజలారా ఇదే కాదు ఇప్పటికే చాలా ఫేక్. ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయమే అని నేను రేవంత్ రెడ్డి గారిని అన్నట్టుగా ఈ శనార్థి తెలంగాణ క్లిప్పులు పెట్టి డ్రామా ఈ సలీం ఫేకు. ఇప్పటి నుంచి డ్రామారావు కాదు సలీం ఫేకు. డ్రామారావు పేరు మారుస్తున్నా సలీం ఫేకు. జూనియర్ సలీం ఫేకు సలీం ఫేకే. సలీం ఫేకు కల్వకుంట్ల సలీం ఫేకు. కేఎస్ఎఫ్ కల్వకుంట్ల సలీం ఫేకు అన్నట్టుగా ఈ ఫేక్ వార్తలు వేస్తే నిన్న సిద్ధరామయ్యది దొంగ వీడియో పెట్టి ఫేక్ వీడియో పెట్టి అడ్డంగా దొరికిండు, వెంటనే డిలీట్ చేసిండా. మొన్న డీకే శివకుమార్ ది ఫేక్ లెటర్ పెడితే కర్ణాటకలో కేసు అయింది. ఫేక్ లెటర్ తయారు చేసిన ఎత్తుకొని పోయి ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు కొంతమంది మీద టీఆర్ఎస్ ఎవరైతే ఇవి సర్క్యులేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. ఈ సలీం ఫేక్ గాని నమ్ముకొని మీరు ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలు చేయకండి. మీ భవిష్యత్తులో ఆగమైతాయి. ఫేక్ ఎన్నటికైనా జైలుకు పోయేటోడే తప్పది. ఇగో ఇట్లా శనార్థి తెలంగాణ పేరు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్టుగా తీన్మార్ మల్లన్న నేను ఆమరణ నిరాహార దీక్ష చేసే అవకాశం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఇయ్యర్రా భయ్. ఆయన రైతుల సంక్షేమం కోరుతాడు, రైతులకు మంచి చేస్తాడు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయగలుగుతా రేవంత్ రెడ్డి గారిని, ఎందుకంటే పని చేసేటోడు కాబట్టి. మరి వాడు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటాడు. మీరు అట్లా కాదు కదా. పని చేసే ముఖ్యమంత్రి వచ్చిండు, మా మాటలకు విలువ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే ఆరోపణలకు లేకపోతే మేము చెప్పే విషయాలకు అక్కడి నుంచి స్పందన వస్తుంది. మిగతానా తాయితిరి పంటిరి అయ్యా కొడుకులు. దయచేసి నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. శనార్థి తెలంగాణ పేరుతో ప్రభుత్వాన్ని బెదిరించినట్టుగా, ప్రభుత్వాన్ని కించపరిచినట్టుగా రేవంత్ రెడ్డి గారి పైన నా పైన తప్పుడు కథనాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈ పేపర్ ఇగో ఇదే టైటిల్ పెడతారు. ఇదే టైటిల్ పెట్టి ఇదే తీన్మార్ మల్లన్న అని పెట్టి మొన్న బండి సంజయ్ గారి పేరు మీద చేసిరు. అది కొంతమంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరు కొల్యూడై చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రజాక్షేత్రంలో మీరు ఇటువంటి చాలా చేసిరు. అయినా ఏమైంది? కేసీఆర్ నీవు టీ న్యూస్ తర్వాత 10 టీవీ, TV9, NTV, మన్ను, మషాడం ఇన్ని ఛానల్ పెట్టుకున్నా
తెలంగాణ ప్రజలు క్యూ న్యూస్ నమ్మిరు. ఎస్ క్యూ న్యూస్ చెప్పిన మాట నమ్మిరు. క్యూ న్యూస్ విశ్వసనీయత గలది. శనార్థి తెలంగాణ కూడా అంతే. నమస్తే తెలంగాణతో పోల్చుకొని చూసుకోకు నువ్వు. అర్థమైందా? నీ పత్రిక నీ పేపర్ దా టైటిల్ చూస్తేనే వాడు వాడడు. శనార్థి తెలంగాణకు క్యూ న్యూస్కు క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని జడగొట్టాలని ఇట్లా ఎన్ని రకాలుగా మార్ఫింగ్ చేసేస్తారు. అరే బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదురా బాతాల పోషెట్టి. అర్థం చేసుకో.